హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో 30th ఏప్రిల్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు నిఫ్టీ డీసెంట్ ర్యాలీ 223 పాయింట్స్ ర్యాలీగా వెళ్ళింది. ఓపెనింగ్ కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో ఇంట్రాడేలో కొంచెం పుల్ బ్యాక్, మార్నింగ్ కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చింది, కానీ తర్వాత ర్యాలీ కంటిన్యూ అయింది. ఎక్కడ కూడా కొంత వీక్నెస్ కనపడలేదు మనకి నిఫ్టీలో. అండ్ ప్రీవియస్ డే హైని క్రాస్ చేసి దానికన్నా పైన క్లోజ్ అయింది. మనం గతంలో అనుకున్న రెసిస్టెన్స్ లెవెల్ 22,580 దాన్ని క్రాస్ చేసింది. ఇప్పుడు 643 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ 22,678. దీన్ని బ్రేక్ చేస్తే 22,770 వరకు వెళ్ళొచ్చు. ఇప్పుడు డౌన్ సైడ్ మనకి ఇమీడియట్ సపోర్ట్ 22,575. దీనికన్నా కిందకు వస్తే ఈ రోజు లోనే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటుంది. ఏదైనా పుల్ బ్యాక్ ఇచ్చి మనకి లోయర్ లెవెల్లో ఆపర్చునిటీ ఇస్తే మాత్రం మనం దాంట్లో లాంగ్ ఎంట్రీ కోసమే ప్లాన్ చేయొచ్చు. 22,500 వచ్చినా కానీ అక్కడ మనకి ఒక మంచి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు. సో ఇప్పుడు బై అండ్ డిప్ మోడ్ లోనే ఉండాలి. మన కీ లెవెల్ 22,350. దీనికన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం ఏదైనా ఆపర్చునిటీ డౌన్ సైడ్ వస్తే దాన్ని బయింగ్ ఆపర్చునిటీ లాగానే తీసుకోవాలి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో డీసెంట్ ర్యాలీ, దాదాపుగా 1100 పాయింట్స్ ర్యాలీ చూసాం. సో 49,000 ని కూడా క్రాస్ చేసి ఆల్ టైమ్ హై ని క్రాస్ చేసింది. 49,57 అండ్ 48,980 ఇది జోన్, కొంచెం మనకి ఒక సప్లై జోన్, కానీ దాన్ని కూడా క్రాస్ చేసింది స్ట్రాంగ్ మొమెంటంతోనే. సో ఇంత పెద్ద ర్యాలీ వచ్చిన తర్వాత రేపు మనకి వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. ఎందుకంటే వెన్స్డే మనకు హాలిడే ఉంది కాబట్టి దాన్ని ట్యూస్డేకి ఎక్స్పైరీ డే చేసాం. సో మనం ట్యూస్డే ఎక్స్పైరీ డే ఉంది కాబట్టి రేపు కొంచెం వోలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు. ఎక్స్పైరీకి ముందు రోజు ఇంత పెద్ద ర్యాలీ వచ్చింది అంటే నెక్స్ట్ ఎక్స్పైరీ రోజు కొంత వోలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు. అయితే ఒకటి బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు. ఇప్పుడు దీనికి వ్యాలిడిటీ ఏం లేదు మన ఈ జోన్కి. సో ఇప్పుడు మనకి ఇమ్మీడియట్ సపోర్ట్ 49,424 దగ్గర క్లోజ్ అయింది. సో ఇమ్మీడియట్ సపోర్ట్ మనకి 49,000 దగ్గరే ఉండొచ్చు. 48,980 ఆ లెవెల్స్ ఉన్నాయి, బట్ 49,000 దగ్గర ఇమ్మీడియట్ సపోర్ట్ ఉండొచ్చు. తర్వాత ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్ లాగా తీసుకోవచ్చు మనం. 48,820 నుంచి 48,980 ఇది మనకి ఒక ఆపర్చునిటీ జోన్ లాగా ఉండటానికి అవకాశం ఉంది. ఏదన్నా రీజన్ తోని ఒక పుల్ బ్యాక్ ఇచ్చి ప్రైస్ ఈ జోన్ లోకి వస్తే మాత్రం అది మనకి మంచి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు. వీక్నెస్ ఓన్లీ మన టీ లైన్ ని బ్రేక్ చేస్తే వీక్నెస్ రావచ్చు. 48,370 ఆర్ 375 ఈ రోజు లో, అది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ మనకి. దాని కిందనే వీక్లీ పివోట్ ఉంది అండ్ మన కీ లెవెల్ కూడా ఉంది. ఇవన్నీ కూడా స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్. సో మార్నింగ్ ఓపెనింగ్ ని బట్టి మన ట్రేడ్ డిసిషన్ తీసుకోవాలి. సో గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం రేపు ఎలాంటి ట్రేడ్ చేయకపోవటమే బెటర్. లేదా మన లాంగ్స్ ని కొంతవరకు ప్రాఫిట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. లోయర్ లెవెల్లో మళ్ళీ మనకి ఒక మంచి ఆపర్చునిటీ ఈ జోన్ లో రావచ్చు. ఇప్పుడు మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. సో లాంగ్ బిల్డప్ అవుతున్న స్టాక్స్ లో చూస్తే ఇండియా మార్ట్, తర్వాత ఐజిఎల్, అరవిందో ఫార్మా, టీసీఎస్, జిందాల్ స్టీల్, ఓఎన్జీసీ, నోవిన్ ఫ్లోరిన్, తర్వాత ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, పేజ్ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా స్ట్రాంగ్ ప్రైస్ అప్ తో పాటు ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగిన స్టాక్స్, కొంచెం లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్. ఇందులో నుంచే మనం రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ కూడా చూడొచ్చు. తర్వాత కొంత షార్ట్ కవరింగ్ అవుతున్న స్టాక్స్ కూడా చూద్దాం. సో షార్ట్ కవరింగ్ పెద్దగా ఏం లేవు, ఇవన్నీ కూడా షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గిన స్టాక్స్ లో చూస్తే మనకి HCL టెక్, దాని తర్వాత SBI కార్డ్, GMR ఇన్ఫ్రా, టాటా కెమికల్స్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, MFSL. ఎక్సైడ్, టాటా కెమికల్స్ వీటిలో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. ఎందుకంటే హెవీ షార్ట్స్ ఏం బిల్డ్ కావట్లేదు, ప్రైస్ తగ్గింది, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, కానీ గతంలో బాగా పెరిగిన స్టాక్స్ ఇవి, కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అనుకోవచ్చు. అట్లనే MFSL, సెయిల్, DLF, HDFC లైఫ్, వీటన్నిటిలో కూడా కొంత ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గుతున్న స్టాక్స్. వీటిలో కొంచెం మనం కాషియస్ గా ఉండాలి లాంగ్ ఎంట్రీస్ తీసుకోవడానికి. సో ఇప్పుడు మనం రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, AU బ్యాంక్. AU బ్యాంక్ లో ఒక డీసెంట్ మొమెంటం కనపడుతుంది. ఈ రోజు కూడా స్ట్రాంగ్ మొమెంటం వచ్చింది అండ్ డీసెంట్ సపోర్ట్ తీసుకుంది 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దగ్గర. ఈ రోజు లో ఆల్మోస్ట్ 20 DMA,
తర్వాత పివోట్ పాయింట్ కూడా ఉంది ఇక్కడ. సో అండ్ 50 DMA కన్నా కూడా పైన ట్రేడ్ అవుతుంది. 50, 20, 10 DMAs కన్నా కూడా పైన ట్రేడ్ అవుతుంది. దీంట్లో కొంచెం లాంగ్ వెళ్ళడానికి అవకాశం కనపడుతుంది. ప్రీవియస్లో ఒక పెద్ద గ్యాప్ ఏర్పడింది 670 నుంచి 703 రూపీస్ అనుకోండి. ఈ గ్యాప్ ఏరియాని రాబోయే రోజుల్లో ఫిల్ చేయడానికి అవకాశం ఉంది. ఈ స్టాక్లో మొమెంటమ్ స్ట్రాంగ్ ఉంది. దీంట్లో లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో వీక్నెస్ ఓన్లీ వీక్లీ పివోట్ లెవెల్ కన్నా కింద డే క్లోజ్ అయితే మాత్రం మళ్ళీ కొంత వీక్నెస్ వచ్చి ప్రీవియస్ లోస్కి రావడానికి అవకాశం ఉంది. స్టాక్ని లెవెల్స్ చూసుకొని లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది ఏయూ బ్యాంక్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి VEDL వేదాంత లిమిటెడ్. సో ఈ రోజు కూడా 2.27% పెరిగింది స్టాక్. సో ఒక డీసెంట్ ర్యాలీ, చాలా పెద్ద ర్యాలీ చూసాము. 270 నుంచి 390 వరకు పెద్ద ర్యాలీ వెళ్ళినాక పుల్ బ్యాక్ ఇచ్చింది, కానీ ఇది పెద్ద చాలా చిన్న పుల్ బ్యాక్. ఇది పెద్దగా ఏం ఫాల్ కాలేదు. తర్వాత మళ్ళీ ర్యాలీ ఎక్స్టెండ్ అవుతుంది. ఇప్పుడు మనకి 2 రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి పైన. 421 ఒకటి, 429. సో ఇక్కడ కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంది. అయితే దీంట్లో ఒక మంచి ఆపర్చునిటీ కనపడుతుంది లాంగ్ వెళ్ళటానికి. 390 కన్నా కిందకి వెళ్తే ప్రాబ్లం రావచ్చు, అదర్వైజ్ అప్ సైడ్ వెళ్ళటానికి అవకాశం ఉంది. 406 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఏదైనా ఇంట్రాడేలో 1 or 2 రూపీస్ పుల్ బ్యాక్ లాంటివి ఏమన్నా వస్తే మాత్రం లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. హైయర్ లెవెల్లో 421 నుంచి 429 మధ్యలో ఎక్కడైనా సరే మన ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ వీక్లీ పివోట్ లెవెల్ కన్నా కింద పెట్టుకొని దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది వేదాంత. నెక్స్ట్ రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.